ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట ప్రభు నాకు చేసిన మేలు కొన్ని కాదు చాలా ఎన్నో చేశాడు ప్రభు. నేను మినీ లారీ తోలేప్పుడు వెనక టైర్ల కింద మధ్యలో ఉండి జాకీ ఎత్తుకున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, జాకీ స్లిప్ అయిపోయి ఆ ఉజింగ్ అంతా, అంటే అప్పటికి 10 టన్నుల పైన లోడ్ ఉంది. మంచి ఎండల కాలం ఒక్కనే ఉన్నాను. ఆ బండి కింద నా తల పెట్టి సిద్ధనేంత వరకు జాకీ ఎత్తుతానే ఉన్నా. స్లిప్ అయి ఎగిరిపోయింది. నేను అక్కడనే అయిపోవాల్సింది. ఎవరో ఒకరు లాగినట్టు ప్రభు లాగిన. దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసినాడంటే అంత గొప్ప కార్యములు చేసినాడు. నేను అనుకున్నా అప్పటికే వెళ్ళిపోవాల్సిన వాడు. అంతేకాదు, మరి అనేక వ్యాధులు వచ్చినాయి. అనేక నుండి ప్రభు నన్ను వ్యాధుల నుండి, బాధల నుండి తప్పించి కాపాడినాడు, సహాయం చేసినాడు. అయితే ఏంటంటే నాకు హుషారుతనము, ముందుండే ఆలోచనలు తక్కువ. ఈ పూట తిన్నామంటే అంతే, సంతోషంగా ఇంట్లో తినడం, నిద్రపోవడం, అదొక్కటి తెలుసు. కానీ ముందు రోజుల కోసం జాగ్రత్త అనేది నాకు తెలుసు. జ్ఞానము కూడా ఏం తెలియదు, ఇద్దరం అట్టుకోవాలంటే. కాబట్టి ఇల్లు కట్టుకోవాలా, సున్నం కొట్టుకోవాలా, పైన కప్పు వేయాలని ఏ భారము నాకు ఎప్పుడు ఆలోచన లేదు. కొత్త బట్టలు తెచ్చుకోవాలా, చేయాలని అట్లా కూడా ఆలోచన ఏమీ లేదు. ఒకప్పుడు పెళ్లి కానప్పుడు కడపలో బేరాక మందిరంలో ఉన్నప్పుడు, అక్కడనే ఉన్నప్పుడు బ్రదర్ నన్ను ఎంతో ప్రేమించాడు, శాంబాబు గారు. అట్లనే ఇంకా ప్రొద్దులోనే ఇందూరులోనే ఉండి పెళ్లి చేసుకొని ఇలాగ సంసారం పెట్టుకొని సాగిపోతా ఉన్నాను. అయితే బ్రదర్తో కలిసినప్పుడు కూడా, ఆయనతో పాటు పోయినప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే, ఆయనకి ఎవరో గిఫ్ట్ ఇచ్చింటే అది తీసుకొని నా జోలికి టికెట్ పెట్టేవాడు. వద్దులే బ్రదర్ అంటే ఉంచుకో అంటాడు. అట్లా బ్రదర్ ఎంతో సహాయం చేశాడు దైవజనుడు. నేను అలాంటి వాడిని చూశాను. కానీ ఎంతోమంది తీసుకునే వాళ్ళు ఉన్నారు, దైవ సేవకులు. ఆదరించే వాళ్ళు తక్కువ. సిస్టర్ మెక్షక కూడా అంతే. రెండోదిగా స్థానిక సంఘంలో బ్రదర్, మన సేవకుడు దైవజనుడు సామనాథ్ గారు, ఆయన కూడా నాకు పెట్టిందే, నా మెడిసి బిడ్డ ఆ యొక్క నర్సు ట్రైనింగ్ చేసినప్పుడు కవర్ ప్యాకెట్లో సొమ్ము పెట్టి ఇచ్చినాడు. ప్రతి బిడ్డకు సహాయం చేసినాడు, నా దుస్తులకు సహాయం చేసినాడు. అంటే ఆయన పోవడం కాదు, కానీ దైవజనుల లక్షణాలు చెప్తున్నాను. నేను మా ఇంట్లో ఆయనకు కానకి ఇవ్వతగిన ఏ పొద్దు నా చేతి నుండి తీసుకునేవాడు కాదు. నా జ్ఞానం అనే సిస్టర్కు పెట్టుకో సిస్టర్ ఒక 150 ఇచ్చేగిన ఆయన కూడా తీసుకోకుండా పోతా ఉంటారు. బీద సంఘములో ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, అంటే గుర్తించేవాళ్ళు, సంఘ పెద్దలు కూడా నన్ను గుర్తించినారు, ఎంతో సహాయం చేసినారు, సభ్యులు సహాయం చేసినారు, ఎంతోమంది నాకు సహాయం చేసినారు. నాకైతే ముందు హుషారనేది లేదు. ఆ గవర్నమెంట్కు స్థలం అప్లికేషన్ పెట్టుకున్నాను. ప్రభు దయ వల్ల ఒక ఇల్లు మాకు కూడా వచ్చింది. ఇల్లు బేసి ఉంటారని అనుకుని, నేనైతే ఇల్లు లేదు, స్థలం లేదు. మరి జ్ఞానమో చెప్తాను. నేను ఎప్పుడో ఏమో నాకైతే నేను హుషారుగా ఉండండి అని చెప్తాంట. ఎందుకంటే నాకు 20 ఏళ్ళు దాటిపోయింది, షుగర్ ఉండబట్టి. బీపీ ఉంది, షుగర్ ఉంది. పోయిన సంవత్సరం ఉన్నంత హుషారు ఈ సంవత్సరంలో లేదు. చెప్తా ఉంటే ఇంట్లో హుషారుగా ఉండండి అని చెప్తా అంట. ఆయన ప్రభు ఎంతో సహాయం చేసినారు. కంటి చూపులో లోపం ఉంది, రక్తంలో బలహీనత, శరీరంలో బలహీనత,
చాలా ఉన్నాయి, అలసిపోతూ ఉంటా. ఆయన ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. మీరు సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండండి, ప్రభు నమ్ముకొని బలంగా ఉండండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి అని నా ఇంట్లో నేను చెప్తా ఉంటా. ఎందుకంటే తప్పిపోయినామంటే ఇంకా రాదు, జారిపోయినామంటే ఎక్కలేము, మెట్లు ఎక్కలేము. ఇప్పుడు 90 మెట్లు ఎక్కినాం, కిందికి వచ్చినామంటే ఏమి లేని నిర్లక్ష్యం చేస్తాము. ప్రతి మెట్లు ఎక్కేది నేర్చుకోవాలా. లేయండి, నిద్ర లేయండి, ప్రార్థన చేసుకోండి, ఆరాధించండి అని నా ఇంట్లో నేను బోధిస్తూ ఉంటా ప్రభునందు ప్రియులారా. ఎందుకంటే ఈనాడు విశ్వాసుల్లో చాలామంది కూడా ఎవరి కొద్దీ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి, చేయవలసిన సహాయం చేస్తారు. కానీ సంఘంలో మనం ముందుకు సాగిపోవాలని కూడా చెప్పుకుంటానే ఉంటాయి ఇంట్లో. అయితే నాకు కూడా ఏమి చదువు లేదు. నేను బంగారంగంలో 10 సంవత్సరాలు పని చేసిన. ఆయన అంటారు మా యజమానుడు, జాన్ నీకు 4 ఆడబిడ్డలు ఉన్నారు, చేతి తీసుకో, బంగారు తీసుకో, నీ ఎప్పుడో పొద్దులు ఇచ్చుకోలేదు, మేము అడిగినామా అని చెప్పేటోడు. అసలు బంగారే దొరికింది నాకు, చిత్తిలో బంగారు దొరికింది, బంగారు ముక్కలు దొరికినాయి. నేను ఎన్నో మాట్లాడా, ఇక్కడ మర్చిపోయినా తీసుకోమని ఇచ్చినాను. ఏమంటే బంగారు మీద అప్పుడు ఆలోచన లేదు. ఇప్పుడు మా పిల్లలు బంగారు కావాలని పడినారు. వాళ్ళకి నేను చెవులు కుట్టిలేదు, వాళ్ళే రెడీ. వాళ్ళకి అసలు ఇద్దరికి వేసుకున్నారు. ఏం మోసదు బంగారు అన్నట్టు అంత సతాయిచ్చింటే నేను తీసిపెట్టడమే. మా యజమానుడు ఎటువంటి వాడు అంటే, అయ్యా నాకు ఒక 20,000 అంటే తీసుకొని ఇచ్చినాడు. అయ్యా నువ్వు ఒక 10,000 అంటే ఇచ్చినాడు. అయ్యా నువ్వు 20,000 అంటే జాన్ నువ్వు నన్ను 20,000, 10,000, 30,000 అడిగి తీసుకుంటున్నావే, నువ్వు మళ్ళీ నాకేమన్నా ఇచ్చావా అని అడిగినాడు. అంటే ఈయన ఊరికి ఇచ్చినాడే, ఇచ్చేది లేదేమో అని నేను ఇట్ట అనుకున్నాను. ప్రభునందు ప్రియులారా, ఆయన ఏ బుద్ధి అడగలేదు. అయితే అట్లా నా జీవితంలో గడిచింది. ప్రభు ఎంతో సాయం చేసినాడు. శిలువ బలిలోకి వచ్చినాక ఎంతో మీ ప్రార్థనలో నన్ను ఎత్తు పట్టుకొని మీరు నా పట్ల చూపుతున్న ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మనవి చేసుకుంటున్నాను.